వెళ్ళిపోతే తప్పుకోవడానికి లేదు, తల పైకెత్తే లోపల వచ్చి కొడుతుంది రాయి. పాపని కొట్ట నెత్తులు చిమ్ముతుంది, ఆగుతుందా? నీళ్లు వెళ్ళేవాళ్ళు ఉన్నారా ముఖం మీద? జీవుడికి లోపల బాధ ఉండగా చేసిన పాపం ఎక్కడికి పోతుంది? ఎవరి గురించి తప్పు మాట మాట్లాడేవో అనుభవిస్తున్నావు. ఇప్పుడు నానా బాధ, నానా హింస పడిపోతాడు. అంత హింసపడి పాపాన్ని మళ్ళీ పోగొట్టుకుంటాడు. మళ్ళీ ఏదో ఇంకా మళ్ళీ ఇంకో జీవుల్లోకి వెళ్తాడు. మళ్ళీ మనుష్యుల్లోకి వచ్చాడనుకోండి, చేసుకునే పుణ్యేది, భగవంతుడి మీద అనురక్తిది, శాస్త్రం మీద అనురక్తిది, ధర్మం మీద అనురక్తిది. ఎప్పుడూ ఏదో చెయ్యాలని తాపత్రయం, ఏదో చెయ్యాలని తాపత్రయం, సహేతుకమైన మాట ఉండదు. దానివల్ల మళ్ళీ పాపాచరణం, మళ్ళీ పాపాచరణానికి మళ్ళీ పునర్జన్మ, పునరపి జననం, పునరపి వరణం, పునరపి జననం, విడదైపోయినం. అదే పెద్ద నరకం. అమ్మ కడుపులో పడుకోవడమే పెద్ద నరకం. భాగవతంలో కపిల గీత అని ఒకటి చెప్తారు. వింటేనే భయం. లోపల పెరిగిపోతూ ఉంటాడు, కట్టిగా చీకటి పెరిగిపోయి తల చూస్తే కిందకుంటుంది, కాళ్ళు చూస్తే పైకుంటాయి. నాభిగొట్టంలోంచి అమ్మ తినకూడదని తినేస్తుంది, అమ్మ బయట నువ్వులు కూడా తినేస్తుంది. వీడికి వేడి చేసేస్తుంది, లోపల వేడి చేసేసి దగ్గు వచ్చేస్తూ ఉంటుంది. ఆ దగ్గుకి శ్లాష్మ తల కింద పెట్టి దగ్గుతాడు. మలమూత్రములను విసర్జించడం అలవాటు అవుతుంది, అవి తల మీదే పడిపోతాయి. చిన్న చిన్న సూక్ష్మక్రిములు పెరిగి కొరుకుతూ ఉంటాయి. చెయ్యి జాపి గోక్కోవడానికి అవకాశం ఉండదు. ఇలా వంగి ఉంటాడు. బాధ అనుభవించి ఒక స్థితిలో కాలు చెయ్యి కదపడానికి ఉండదు ఇంక అమ్మ కడుపులో. అలా ఉండి ఈశ్వరుణ్ణి ప్రార్థిస్తాడు. ఈశ్వరా నన్ను పైకి తోసేవయ్యా ఒక్కసారి. ప్రసూతి వాయువై ఈశ్వరుడు బయటికి తోస్తాడు. అప్పుడు బయటకు వచ్చి పడిపోతాడు. కపిల మహర్షి దేవహూతిని కూర్చోబెట్టి చెప్తాడు తల్లిని, అమ్మ జీవులు ఇంత కష్టపడుతూ ఉంటారు, అయినా మరిచిపోతారు ఎందుకు వచ్చిందో మనుష్య జన్మ, మరిచిపోయి మళ్ళీ మోహంలో పడిపోతారమ్మా అంటాడు. ఇలా జీవుడు శరీరాలు మార్చుకుని పుట్టి అనుభవించి కష్టాలు పడి చచ్చి చేస్తూనే ఉంటాడు. పరమాచార్య స్వామి గారికి పూర్వాశ్రమంలో ఒక్కతే చెల్లెలు, కటిక దరిద్రం అనుభవించారు ఆవిడ. పరమాచార్య స్వామి గారు అంటే నడిచే దేవుడిని పేర్గాంచిన మహనీయులు. ఆయన దగ్గర పీఠంలో అందరూ వెళ్ళన్నారు, అయ్యా పూర్వాశ్రమంలో మీ చెల్లెలు అన్నం తినడానికి లేక బాధపడుతున్నారు, మేము అందరం కలిసి ఆవిడికి సాయం చేద్దాం అనుకుంటున్నాం అన్నారు. పరమాచార్య స్వామి గారు ఏమన్నారో తెలుసా అండి? చెయ్యకండి, ఆవిడ్ని అలా బాధపడనివ్వండి అన్నారు. అదేమిటండి అలా అన్నారన్నారు? పాపం అనుభవించేస్తే పోతుంది, అందుకని అనుభవించేనివ్వండి, అక్కడతో సుఖపడుతుంది తర్వాత.